ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన మా పరలోక ప్రాజానికరమైన పాదాలకు నరస్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితాలను ప్రేమించి నా తండ్రి నాయన, ఈ 2026వ సంవత్సరము నా తండ్రి గుడ్ ఫ్రైడే అయా నా తండ్రి నాయన, అయా కాలంత దినమున నా తండ్రి ప్రత్యేకంగా నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి తెచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయా. 2026 సంవత్సరాల క్రితము ఆ గొల్గొతా కొండ మీద నా తండ్రి నాయన, మీరు ఆ సిలువలో ఉండి మాట్లాడిన మాటలు మేము ధ్యానించబోతుండగా మీ లేఖనాల ద్వారా మా అందరితో మాట్లాడి ఆ జీవితాలను సంధించి సరిచేయమని ఏసు రాని పెట్టాడు పెట్టుకొచ్చిన పరమ తండ్రి ఆమె. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పింది. దేవులారా, ఇక్కడ మనం గమనించినట్టయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన మరి యొక్క ఆ శుభాలను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువు 2026 సంవత్సరాల క్రితము లోకములో ఉంటున్న ప్రతి మానవుని రక్షించడానికి ఆయన పరలోక రాజ్యంలో ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ భూమి మీదకి వచ్చి మా యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుని యూతులందరూ కూడా అనేకమైన నేరాలు, అనేకమైన మరి దోషాలు యేసు ప్రభు మీద మోపి యేసు ప్రభుని సిలువ వేయటానికి వారందరూ కూడా పిలాతు ముందు నిలబడి మరి యేసు ప్రభుని సిలువ వేయండి, బందిపోటైన బరబ్బాను మా కొరకు విడిపించమని వారు కోరుకున్న విధముగా పిలాతు యేసు ప్రభుని మరి సిలువ వేయటానికి తీర్పు తీర్చి వెళ్ళిపోయారు. ఆ సమయంలో యేసు ప్రభు మరి మనం గమనించినట్టయితే ఆ సిలువ మ్రాణుని చుట్టి యేసు ప్రభు మరి భుజముల మీద వాళ్ళు మోపారు. మోపిన తర్వాత యేసు ప్రభు తల మీద మరి ముళ్ళ కిరీటాన్ని పెట్టాడు. యేసు ప్రభుని యెరూషలేము యొక్క వీధుల గుండా నడిపించుకుంటూ ఉదయం 9 గంటలు మొదలుకొని ఆ యొక్క యెరూషలేము యొక్క వీధుల గుండా ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు ఆ గొల్గొతా కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఇరువైపులా ఉంటున్న మరి ఆ యొక్క దొంగలు, భయంకరమైన బందిపోటు దొంగలను కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని సిలువ వేసి మరి నీతిమంతుడుగా పరిశుద్ధులుగా ఉంటున్న యేసు ప్రభు, ఏ పాపము ఎరగని యేసు ప్రభు మీద అనేకమైన మరి నేరారోపణలు చేసి యేసు ప్రభుని సిలువ వేశారు. సిలువ వేసినాక ఆ ఎర్రటి ఎండలో మధ్యకాల సమయంలో సిలువ మీద ఉంటున్న యేసు ప్రభువు మొదటి మాటగా ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగని గనుక వీరిని క్షమించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేనికి వెళ్ళారా? యేసు ప్రభు ఏ పాపము చేయరు, ఏ దోషం, ఏ నేరం చేయరు. కానీ యేసు ప్రభు సిలువ వేసిన ఆ యూదులందరి కొరకు, ఆ శాస్త్రుల కొరకు, ఆ పరిచయుల కొరకు, వారందరి కొరకు యేసు ప్రభు ఏమంటున్నాడంటే తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేనికి విధంగా యేసు ప్రభువు. అందుకనే మనం గమనించినట్టయితే మరి మొదటి పేతురు రాసిన పత్రికలోని కనుక మనం వెళ్ళినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్ళినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనించినట్టయితే, తోటి పెట్టను పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోనండి. తిరిగిలారా, పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించు. అంటే క్రీస్తు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు అంటే, ఆయన శరీర విషయంలో
ఎంతో భయంకరంగా శ్రమ పడ్డాడు. శ్రమ పడినా కూడా ఆ శ్రమలో ఉండి కూడా ఎదుటి వారిని ఎవరిని కూడా దూషించకుండా అవమానపరచకుండా పరలోకంలో ఉన్న తండ్రిని ఆయన వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగని కనుక వీరిని క్షమించమని తండ్రి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే పేతురు భక్తుడు అంటున్నాడు, అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనండి. హల్లెలూయా. దేవునికుడిలారా, క్రీస్తు యేసు ప్రభు ఏ మనసు కలిగి ఉన్నాడు అంటే యేసు ప్రభు క్షమించే మనసు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు శ్రమ పడే మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు అట్టి మనస్సును కలిగి ఉండమంటున్నాడు. ఈరోజు దేవునికుడిలారా, ఎంత భయంకరమైన మరణానికి సమీపం ఉంటున్న యేసు ప్రభు ఆయన మరి దేవుని యొక్క సన్నిధిలో మరి క్షమించమని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని యేసు ప్రభు మొరపెట్టినట్టుగా మనము చూడగలుగుతున్నాం. వెనుకబడలారా, ఈరోజు మరి యొక్క వాక్యం వింటున్న మనమందరము కూడా మన ఎదుట ఉంటున్న అనేక మంది మనల్ని దూషించవచ్చు, అవమానపరచవచ్చు, హేళన చేయవచ్చు, మన మీద ఎన్ని నేరాలు మోపినా కూడా దేవుని ఎరిగిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము ఏ మనస్సు మనము కలిగి ఉండాలి అనేసరంటే క్షమించే మనసు మనము కలిగి ఉండాలనేసరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉంటున్నప్పుడు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన నేర్పించినప్పుడు ఆ ప్రార్థనలో యేసు ప్రభు ఏమి చెప్తున్నాడు అనేసరంటే 6వ అధ్యాయం 12వ వచనములో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అంటున్నాడు. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన యేసు ప్రభు తన యొక్క శిష్యులకు నేర్పించేటప్పుడు ఆ 12వ వచనములో అంటున్నాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమనేసని ఆ ప్రార్థనలు తన శిష్యులకు నేర్పించాడు. ఈరోజు దేవునికి పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థిస్తున్న క్రైస్తవ పిల్లలముగా మనం ఏమి కలిగి ఉండాలి అంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. మనం ఎవరిని క్షమించాలంటే ఎవరైతే మన మీద కక్షతో నిందలు, అవమానాలను గురి చేస్తున్నారో వారిని మనము ప్రార్థించే సమయంలో మనం క్షమించి కదా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమనేసని ప్రార్థన యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిస్తున్నారు. దేవుడి ద్వారా ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం అందరం కూడా మన రుణస్థులు ఎంతమంది అయితే ఉంటున్నారో ముందుగా ప్రార్థించే మనము వారిని క్షమించిన తర్వాత మా రుణములను కూడా క్షమించమని దేవుని ప్రార్థన చేయాలి. అవును, మనము కూడా తల్లి గర్భంలో ఈ లోకములో జన్మించడం మొదలుకొని మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రియ తలుపుల ద్వారా ఎన్నో తప్పుదములు మనం చేస్తుంటున్నాం. అయితే మన యొక్క తప్పిదములను కూడా మన దేవుడు క్షమించాలి అనేసనంటే మన ఎదుట ఉన్న వారి యొక్క దోషాలను, రుణాలను కూడా మనము క్షమించాలని యేసు ప్రభువు తన శిష్యులకు మరి నేర్పిస్తుంటున్నాను. కాబట్టి దేవుడికి బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నప్పుడు మొదటగా మన పాపములను దేవుడు క్షమించాలంటే మనము ఎదుట ఉన్న వారి యొక్క దోషాలను, పాపాలను క్షమించమని దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయాలి. అలాగే మనం గమనించినట్టయితే దేవుని యొక్క బిడ్డలారా, సెయింట్ ఫ్రాన్సిస్ గారట జపాన్ దేశంలో ఆయన మిషనరీగా ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తా ఉన్నాడట. ఆయన చాలా పెద్ద సభలో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడట, మరి ఆయన బోధిస్తూ ఉంటూ యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానాల గురించి మరి బోధిస్తూ ఉంటున్నప్పుడట ఒక యవ్వనస్తుడు ఆ యొక్క ఫ్రాన్సిస్ గారి దగ్గరికి వచ్చి మరి ఏదో చెవులో చెప్పాలని అనుకున్నాడంట. చెప్పటానికి మరి చూసినప్పుడు ఫ్రాన్సిస్ గారు తన యొక్క మెడను వంచి ఆయన చెప్పే మాట విందాము అనేసని అలాగా ఒకవైపు ఒరిగినప్పుడు ఆ ఫ్రాన్సిస్ గారి దగ్గరికి వచ్చిన యవనస్తుడట గట్టిగా ఒమ్మిని తన యొక్క ముఖం మీద ఊసి ఆడట.
మూసి అక్కడ నుంచి దూషించుకుంటా వెళ్ళిపోయాడట. కానీ ఆ యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ గారు మాత్రము ఆ యొక్క ప్రసంగం జరుగుతున్న సమయంలో ఒక్క మాట కూడా ఆ యవనస్తుని దూషించలేదట. దూషించకుండా తన కర్చీఫ్తో ఆ యొక్క ముఖం మీద ఉంటున్న ఆ ఉమ్మిని తుడిచి వేసుకొని యేసు ప్రభు యొక్క సిలువలో మరి ఎంత శ్రమ పడ్డాడు, ఎంత కొరడాలతో కొట్టబడ్డాడు, ఆయన ముఖం మీద ఏ రీతిగా ఉమ్మి వేశారో, ఆయన తల మీద ఏ రీతిగా ముళ్ళ కిరీటం పెట్టబడ్డదో ఆ యొక్క మరి వాటిని గురించి ఆయన చెప్పుకుంటూ తన యొక్క ప్రసంగం అంతా కూడా మరి గంట సేపు తన వాక్యాన్ని బోధించి ముగించాడు. కానీ ఆ యొక్క ఉమ్మి వేసిన యవనస్తుని మాత్రము ఒక్క మాట కూడా దూషించలేదట. అది గమనిస్తున్న ఒక అన్యుడైన డాక్టర్ గారు తను ఎదుట కూర్చొని ఆయన బోధిస్తున్న వాక్యాన్ని వింటూ ఉన్నాడు. దేనికిన్నారా వింటూ ఉన్నప్పుడు ఆ యొక్క డాక్టర్ గారు, అరే ఒక క్రైస్తవ సేవకుడికి ఇంత సహనమా, ఇంత ఓపికనా, ఇంత క్షమించే మనస్సు కలిగి ఉండాలనేసని ఆయన ఏం చేశాడు అనేసనంటే ఎమ్మటి అదే క్షరములో యేసు ప్రభుని తన సంరక్షకునిగా అంగీకరించాడట. హల్లెలూయా. దేనికి కూడా ఈ రోజు ఒక అన్యుడు రక్షించబడి యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు దేనికి కూడా అందుకని యేసు ప్రభువు లూకా సువార్త 15వ అధ్యాయంలోనికి వెళ్ళినట్టయితే 99 మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషము కంటే ఒక్క పాపి ఈ లోకములో రక్షించబడితే పరలోకములో వేల కొలది దూతల మధ్య ఆయన ఆనందించే దేవుడు అనేసరి లూకా 15లో మనము చూడగలుగుతున్నాం. దేవుడులారా, యేసు ప్రభువు ఆయన మరణించేటప్పుడు కూడా అనేకులను క్షమించడానికి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వెలుగులారా, ఈ వాక్యం వింటున్నాం. మనము కూడా అనేకులకు బోధిస్తూ ఉంటాం, అనేకుల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాం. మేము క్రైస్తవురాలని చెప్పుకుంటున్నా. మన జీవితాల్లో ఎదుటి వారిని క్షమించగలిగిన మనసు మనలో ఉన్నదా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య సిలువలో ఉండి కూడా అక్కడ ఉంటున్న అనేక మంది సైనికులు కొరడాలతో కొట్టినా కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకనే మనం గమనించినట్టయితే కీర్తనల గ్రంథము 86వ దావీదు కీర్తన 5వ వచనాన్ని కనుక మనము చదువుకున్నట్లయితే 86వ దావీదు కీర్తన 5వ వచనాన్ని మనం గమనించినట్టయితే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. అంటే దేవుని కప్పలాగా మనము ఎదుట వారిని మనము క్షమించాలి. అలాగనే దావీదు ఏమంటున్నాడంటే, నీవు దయాళుడవయ్యా, నీవు క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. వెరిపడలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా మన ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన దయాళుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, కరుణావాత్సల్యం కలిగిన దేవుడు, ఆయన శాంతమూర్తి, ఆయన అత్యంత కృప కలిగిన వాడు. ఆయన చేయనుద్దేశించిన కీడు చేయకుండా ఆయన మనను క్షమించగలిగిన మనసు కలిగిన వాడు. కాబట్టి ఆయన దయాళుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. వెరికొడలారా, సిద్ధమైన మనసు కలిగిన యేసయ్య దగ్గరికి మనమందరము కూడా ఇప్పటి వరకు ఎన్ని తప్పిదములు, ఎన్ని దోషాలు, ఎన్ని పాపాలు మనము చేసినా కూడా ఈ దినమున ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్న ఆయన దగ్గరికి మనం వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి ఆయన యొక్క బలిపీఠము దగ్గర ఆయన పాద సన్నిధిలో మోకరించి మన తప్పులన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్టయితే, మన పాపములన్నిటిని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్టయితే దేవుని కూడా అన్నారా, మనలందరినీ కూడా ఆయన క్షమించి రక్షించడానికే ఆయన పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి దేనికి కూడా
మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకరించినప్పుడు మన యొక్క రుణస్తులను మనం క్షమించాలి అంటున్నాడు. అందుకని యేసు ప్రభు మనందరికంటే ముందుగా ఆయన మనకు మాదిరికరంగా ఆ సిలువలో ఉండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించమని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దేనికి బిడ్డలారా, అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనాల్లో మనము గమనించినట్టయితే యేసు ప్రభు తన శిష్యులతో అనేకమైన విషయాలు ఆయన నేర్పిస్తున్నాడు. 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడుము అంటున్నాడు. పెరిగి పెడతారా, దేవుని యొక్క శిష్యులకు అనేకమైన ఉపమానాలు చెప్పిన యేసు ప్రేమ ఏమంటున్నాడంటే, నీవు బలిపీఠం మీద అర్పించుచున్నప్పుడట నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నది అనేసి అక్కడ నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నీ యొక్క బలిపీఠం మీద అర్పించే ఆ అర్పణ వదిలిపెట్టి మొదటగా నీ సహోదరునితో సమాధాన పడమని యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు. అవును, మన జీవితాలలో ఈ 40 దినాల్లో ఎంతో ఉపవాసాలు ఉంటున్నాం, ఎన్నోసార్లు ఉపవాసం ఉంటున్నాం, ప్రతిదినము ప్రార్థన చేస్తుంటున్నాం. మనము మన యొక్క సహోదరులు మన మీద ఎన్నో భయంకరమైన నిందలు, అవమానకరమైన మాటలు పెట్టి మనను హింసించవచ్చు, చెడ్డ మాటలు మన మీద మరి పెట్టవచ్చు. కానీ అయినా కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి తల వంచిన మనము ఆ యొక్క ప్రార్థన వదిలిపెట్టి మన సహోదరులతో సమాధాన పడిన తర్వాత అప్పుడు వచ్చి మన యొక్క బలిని దేవుని సన్నిధిలో అర్పించాలని దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు బోధిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము కూడా దేవుని సన్నిధిలో మన ప్రార్థన మనం అంగీకరించబడాలి. మనల్ని దేవుడు మన రుణములను కూడా క్షమించాలి అనేసరంటే యేసు ప్రభు ఒక మాదిరిని దేవుడు మన ముందు ఉంచాడు. ఆయన అంత శ్రమను అనుభవించకుండా, ఆ భయంకరమైన ఎండ వేళలో అనుభవించకుండా తండ్రి దగ్గర అంటున్నాడు, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమని ప్రార్థన చేసే అలాంటి మనసు మనము కూడా కలిగి ఉన్నట్టయితే మనల్ని కూడా దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరం తలలు ఉంచుకొని చిన్న ప్రార్థన తీసుకుందాం. మహాపరిశుద్ధులకు మహాగరుడమైన మా పరలోక రాజ్యాధికరమైన మాదానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యాన తండ్రి, ఆ దుర్గత కొండలో నాయన, ఆ శిలువ మీద నా తండ్రి నాయన, అయ్యాన తండ్రి మొదటి మాటగా నాయన, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ఏ రీతిగానైతే మీరు ప్రార్థించారు నా తండ్రి నాయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా అట్టి మనస్సును కలగజేసి నా తండ్రి నాయన, అట్టి హృదయాన్ని కలగజేసి క్షమించే మనస్సును నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నాయన, అయా మా రుణములు కూడా మీరు క్షమించి నా తండ్రి ఈ పరలోక రాజ్య వారసులుగా చేయగలరని ప్రజలనేసి నామమున అడిగి వెడికొచ్చిన పరమ తండ్రి. ఆమేన్.